హాయ్ గాయ్స్, ఈరోజు మనం వెస్ట్ ఫేసింగ్ కార్నర్ బిల్డింగ్ చూడడానికి వచ్చామండి. ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అండి, 3 BHK. ప్రతి బెడ్రూమ్కి కూడా వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఇది కార్నర్ బిల్డింగ్. ఇటువైపు వచ్చేసి 25 ఫీట్ రోడ్డు, ఇంటి ముందర కూడా 25 ఫీట్ రోడ్డు అనమాట. ఇంటి ముందర ఉన్న ఎలివేషన్, కలర్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఎంట్రన్స్ మనకి ఈ విధంగా కనిపిస్తుందండి ఎలివేషన్. ఇలా లోపలికి వెళ్తే ఇది పార్కింగ్. గమనించవచ్చు, పార్కింగ్ అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంట్రన్స్లో యూజ్ చేసిన ఎలివేషన్ టైల్స్ మొత్తం బిగ్ సైజ్ టైల్స్ యూజ్ చేశారండి, గ్రే కలర్లో. ఈవెన్ పిల్లర్కి కూడా మొత్తం టైల్స్ ప్రొవైడ్ చేశారనమాట, లుక్ బాగుండడానికి. మెయిన్ డోర్ మనకి టేక్ డోర్ వస్తుందండి. ఇది సెట్ బ్యాక్లో అటు సైడ్ లాస్ట్ వరకు కూడా గ్రానైటే ప్రొవైడ్ చేశారండి, గ్రానైట్ ఫినిషింగ్ తోటి. మరోసారి ఎంట్రన్స్లో ఎలివేషన్ టైల్స్, పార్కింగ్లో ఫాల్ సీలింగ్, పార్కింగ్ బిగ్ సైజ్ కార్ వచ్చేస్తుందండి ఈజీగా ఏదైనా సరే. ఇది హాల్, వైడ్గా వచ్చిందండి, పెద్ద మంచి హాలు. గమనించవచ్చు, ఎంటైర్ ఇల్లు అంతా కూడా టైల్ ఫినిషింగ్ విత్ ఫాల్ సీలింగ్ అండ్ LED లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. LED లైట్స్ ఉన్నాయని చెప్పడానికి నేను లైట్స్ వేసానమాట. వెలుతురు చాలా బాగా వస్తుంది, అవసరం లేదు మార్నింగ్ పూట. పైకి వెళ్ళడానికి స్టెప్స్కి ఆల్రెడీ స్టీల్ రైలింగ్ ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ మీద గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి మొత్తం. టీవీ యూనిట్, బిగ్ సైజ్ UPVC విండో వచ్చింది వెంటిలేషన్కి. గమనించవచ్చు, గ్రానైట్ బేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. UPVC విండో విత్ స్లైడింగ్ నెక్స్ట్ వచ్చింది. మనకు ముందర వచ్చేసి కిచెన్. ఓపెన్ కిచెన్ అండి, మంచిగా వైడ్గా పెద్దగా వచ్చింది. కిచెన్ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ యూజ్ చేశారు. కిచెన్ బాటమ్, షెల్ఫ్స్, కిచెన్లో మనకి ఈ ప్యాటర్న్లో ఉన్న టైల్స్ యూజ్ చేశారండి. కిచెన్ పక్కనే మనకి డైనింగ్ ఏరియా. మనం అటు నుంచి లోపలికి వచ్చామన్నమాట, హాల్. కిచెన్ నుంచి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఇంకో డోర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి బయటికి. బయట వచ్చేసి ఇది బోరు, ఇది సంప్, వెనకాల ఇది వాష్ ఏరియా. మరోసారి కిచెన్, హాల్. ఆపోజిట్లో వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోర్, షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్, UPVC విండో. నా ఇటువైపు కార్నర్కి వస్తే నేటి నుంచి లోపలికి వచ్చాను. ఇది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. అటాచ్డ్ వాష్రూమ్కి ప్రొవైడ్ చేసిన టైల్స్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి ఒకసారి. లోపల కలర్స్, ఫిట్టింగ్స్ అన్నీ కూడా కస్టమర్స్కి చాయిస్ వస్తాయండి. మీకు నచ్చినవి బ్రాండ్ ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దామండి. ఇలా పైకి వస్తే మనకి పైన లివింగ్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. చూడొచ్చు, చాలా పెద్దగా వైడ్గా వచ్చిందండి. పైన ఫాల్ సీలింగ్, 2 విండోస్ వచ్చాయి మనకి, UPVC విండోస్. అది మనకి పైన ఓపెన్ బాల్కనీ. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ముందుగా ఓపెన్ బాల్కనీ చూద్దాం. చూడొచ్చు, మనకి వుడెన్ ప్యాటర్న్లో చాలా బాగా వచ్చిందండి బాల్కనీ. పైన యూజ్ చేసిన టైల్స్, ఫాల్ సీలింగ్, బాల్కనీ వాల్స్ మీద కూడా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చారు సేఫ్టీకి. మరొకసారి లివింగ్ ఏరియా. అటు వచ్చేసి మనకి పూజ గది, దాని పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్. మాస్టర్ బెడ్రూమ్ పైన ఫ్లోర్, షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్, UPVC విండో. ఇటువైపు కార్నర్కి వస్తే నేను అక్కడి నుంచి లోపలికి వచ్చానండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ పైన. అటాచ్డ్ వాష్రూమ్ లోపల టైల్స్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. మరోసారి లివింగ్ ఏరియా. ఇది పూజ గది. పూజ గది పక్కనే మనకి పైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్లోర్, shelves,
అటాచ్డ్ వాష్రూమ్, పైన మనకి డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఫాల్ సీలింగ్, యూపీవీసీ విండో, ఇలా స్ట్రైట్ వస్తే ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్లో ప్రొవైడ్ చేసిన టైల్స్ ప్యాటర్న్స్ చూసుకోండి. ఇందాక చెప్పినట్టుగానే ఫిట్టింగ్స్, కలర్స్ అన్నీ మనకి చాయిస్ వస్తాయండి. పైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి నార్త్ ఫేసింగ్ డోర్ ఇవ్వడం జరిగింది, బయట బాల్కనీ అటాచ్మెంట్కి. అటు సైడ్ ప్రొవైడ్ చేసినట్టే మిర్రర్ ప్యాటర్న్లో యూజ్ చేశారండి కింద టైల్స్. ఇలా పక్కకు వస్తే ఇది వాష్ ఏరియా. పైన ఇక్కడ మనం వాషింగ్ మిషన్ అవి సెటప్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఇల్లు అండి. ఇక ఇంటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వెస్ట్ ఫేసింగ్ కార్నర్ బిల్డింగ్ అండి, డూప్లెక్స్ బిల్డింగ్, 3 BHK. ఇంటి డైమెన్షన్ వచ్చేసి 25x54 డైమెన్షన్, మొత్తం 150 గజాలు, 2500 SFT వస్తుందండి. ఇంటి ముందర వచ్చేసి 25 ఫీట్ల రోడ్డు, పక్కన కూడా 25 ఫీట్ల రోడ్డు. ఇక ఇంటి బడ్జెట్ విషయానికి వస్తే కేవలం 96 లక్షలు మాత్రమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.